9 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన సోషల్ మీడియా కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డిని గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన్ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి గుడివాడకు తరలించినట్లు సమాచారం. అర్జున్ రెడ్డి గతంలో వైసీపీ సామాజిక మాధ్యమ విభాగంలో కీలకంగా పనిచేశారు. సజ్జల భార్గవరెడ్డితో కలిసి ఆయన సోషల్ మీడియా వ్యవహారాలను చూసుకునేవారు. టీడీపీ కూటమి నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ క్రమంలో గుడివాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో గుడివాడలో నమోదైన ఓ కేసులో మెహమ్మద్ ఖాజా బాబా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అర్జున్ రెడ్డి సజ్జల భార్గవరెడ్డి ఆదేశాల మేరకే తాను పోస్టులు పెట్టినట్లు ఖాజా బాబా వాగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వాగ్మూలం ఆధారంగానే పోలీసులు అర్జున్ రెడ్డిని భార్గవరెడ్డిని నిందితులుగా చేర్చారు. ఆర్గనైజ్డ్ క్రైమ్, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అటు హైకోర్టులోనూ అర్జున్ రెడ్డికి ఊరట లభించలేదు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను గుడివాడ పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. ఈ అరెస్టు వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.